హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు గారెల రెసిపీ మీతోని షేర్ చేసుకుంటాను. దాని కాంబినేషన్‌గా కోకోనట్ చట్నీ కూడా చూపిస్తానండి. విత్ సింపుల్ ట్రిక్స్‌తోని మనం గారెలు రెడీ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక నేను ఒక చిన్న గ్లాస్ మినపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మార్నింగ్ వీడియో. ఇప్పుడు మనం వాటర్ డ్రైన్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం. పప్పు ఓవర్ నైట్ నానబెడితే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. అది ఎందుకు కట్ చేసుకుని వేసుకున్నానో నేను తర్వాత చెప్తాను. ఇంకా కొద్దిగా ఇంగువ, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. వాటర్ చాలా తక్కువ యూజ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. పిండి గట్టిగా ఉండాలి. మరి ఎక్కువ వాటర్ వేసేసి రన్నింగ్ బ్యాటర్ లాగా చేయొద్దు, దోశ పిండిలాగా. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆనియన్ ఎందుకు వేసానంటే మనకి ఎక్కువ వాటర్ పడకుండా ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను ఆనియన్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. అందుకే నాకు కొద్దిగా వాటర్ పట్టాయి అంతే. సో మీకు ఈ ట్రిక్ నచ్చినట్టయితే మీరు తప్పకుండా యూస్ చేయండి ఆనియన్ వేసుకుంటూ. ఇప్పుడు మన పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నానండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రెష్ కోకోనట్ అండి. దాంట్లో 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. దాంట్లో 2 స్పూన్స్ పుట్నాల పప్పు వేసానండి. రోస్టెడ్ చనా దాల్. ఇప్పుడు మంచిగా ఈ ఆయిల్లో కోకోనట్ ఇంకా ఈ పుట్నాలు మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 5 వెల్లుల్లిపాయలు వేసానండి, పొట్టు తీయకుండా. కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకున్నాను. మీరు ఈ గారెల్లో టమాటా చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు. చూడండి మంచిగా ఫ్రై అయిపోయి పుట్నాలు ఇంకా కొబ్బరి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను, కూల్ డౌన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా పించ్ ఆఫ్ సోడా వేసానండి, ఈటింగ్ సోడా. ఇప్పుడు దీన్ని బాగా చేత్తోని బీట్ చేసుకుందాం. స్పూన్తో కన్నా చేత్తోనే చేసుకోండి. నైస్ ఫ్లఫీ రావాలి పిండి అనేది, లైట్గా అయిపోవాలి. ఇలా చేస్తే ఏంటంటే గారెలు అనేవి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇది అనదర్ ట్రిక్. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో టెస్ట్ చేసుకుంటున్నాను. ఒక చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోండి. చూడండి ఇది ఫ్లోట్ అవుతుంది కాబట్టి అది పర్ఫెక్ట్ పిండి. ఇప్పుడు పచ్చడి మనం కూల్ డౌన్ అయింది, మిక్సీ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. దీని తాలింపు కూడా పెట్టుకొని మనం కలిపేసుకుందాం దీంట్లోనే. నేను మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను పచ్చడిలో. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి. ఇంగు వేసి తాలింపు వేసాను. మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గారెలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఒకటి వేసాను, అది వీడియోలో స్కిప్ అయింది. ఇప్పుడు సెకండ్ చూపిస్తాను. కొద్దిగా వాటర్ వెట్ చేసుకొని చేతికి పిండి రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవాలి. మీరు ఇలా డైరెక్ట్గా వేయాలంటే కష్టంగా ఉంటే మీరు క్లాత్ మీద పెట్టుకొని కూడా ఫ్లాట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి మనం టర్న్ చేసుకుందాం. పైన పిండి పచ్చిగా ఉంటే ఆయిల్ పైన వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంగా పెట్టుకోండి. మరి హై పెట్టుకుంటే పైన కాలుతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్ ఈస్ ఓకే. చూడండి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను టిష్యూ పేపర్ మీద తీసుకుంటున్నాను. ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మిర్చి మనం వేయలేదు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా వేయచ్చు. పచ్చడి ఉంది కాబట్టి సూపర్ కాంబినేషన్, ఇంకా యమ్మీగా తింటారు. చూడండి నేను అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంకో బ్యాచ్ వేసేద్దాం. ఒకవేళ మీకు మిర్చి ఆనియన్స్ వేసుకొని తినాలనుకుంటే కొద్దిగా
పిండి సెపరేట్గా చేసుకొని దాంట్లో ఆనియన్స్ కానీ మిర్చి కానీ వేసుకొని మీరు సెపరేట్గా వేసుకోవచ్చు. అది పెద్దవాళ్ళకి, ఇది చిన్నవాళ్ళకి. నేను పిండి రుబ్బేటప్పుడు ఇంగువ ఎందుకు వేసానంటే మినపప్పు కదా, గ్యాస్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు కూడా తినొచ్చు హ్యాపీగా, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. సో దిస్ ఇస్ అనదర్ ట్రిక్. ఇప్పుడు మన ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది విత్ సాఫ్ట్ క్రిస్పీ గారెలు విత్ కోకోనట్ చట్నీ ఉంది కదా. సో యమ్మీ అండ్ టెంప్టింగ్గా. సో తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి విత్ సింపుల్ ట్రిక్స్తోని. సో యాజ్ యూజువల్ ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బయట క్రిస్పీగా ఉందండి, లోపల సాఫ్ట్గా ఉంది. సూపర్గా ఉందండి. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ మధ్య వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి కదా, సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ 2 వీడియోస్ వస్తాయండి. కానీ ఆ డే మాత్రం నేను చెప్పను ఎప్పుడు వస్తాయో, మీరు తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండాలి. సో నా ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.